ఆ! సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక నుంచి రోడ్డు ప్రమాదాలు జరిగితే వారిని కాపాడితే 25,000 బహుమతి. ప్రమాదాలపై అంటే రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడానికి చాలామంది సంకోచిస్తూ ఉంటారు. బాధితులను కాపాడాలని చూస్తే పోలీసులు, కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంటుంది. మంచికి పోతే చెడు జరుగుతుందనే సామెతలా అవుతుందన్నమాట. అందువల్ల అంబులెన్స్‌కు, పోలీసులకు ఫోన్ చేసి తమ బాధ్యత అంతేనని అనుకుంటారు. అంబులెన్స్ వచ్చే వరకు చూస్తూ నిలబడతారే తప్ప దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎవరు కూడా ముందుకు రారు. ఇలాంటి ఘటనలు తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తే కేసులో ఇరుక్కునే ఇబ్బంది ఉండదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడితే 25,000 బహుమతి తెచ్చుకోవచ్చని కూడా తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ స్కీమ్ తెచ్చిందని వివరించారు. అసలు ఈ స్కీమ్‌లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చనిపోతున్న వారిలో చాలామంది సకాలంలో వైద్య సేవలు అందితే బతికేవారని వైద్యులైతే చెబుతూ ఉన్నారు. రక్తం ఓడుతున్న బాధితులను సాధ్యమైనంత వేగంగా ఆసుపత్రికి తీసుకురావాలని సూచిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రతి క్షణం విలువైనదేనని అంబులెన్స్ వచ్చేలోగా బాధితుల ప్రాణం పోయే అవకాశం అయితే ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల కిందట గుడ్ సమారిటన్ పథకం తీసుకొచ్చింది. క్షతగాతులను తక్షణం ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు నిలబెట్టేలా చేస్తూ 5,000 ప్రోత్సాహం అందించేది. బాధితులకు ఆసుపత్రిలో చేర్పించిన వారికి కేసులు భయం లేకుండా చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఈ బహుమతిని 25,000కి పెంచింది. ఎక్కువ మందిని కాపాడితే 1,00,000 వరకు అందుకోవచ్చని పోలీసులు అయితే చెబుతూ ఉన్నారనమాట. సో, చూసారు కదా! ఇక నుంచి ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరికైనా సాయం చేయాలంటే భయపడక్కర్లేదు. సాయం చేయండి. సో, డబ్బులు కూడా ఇస్తారు. దాంతో పాటు కేసులేమి ఉండవనమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.